నమస్కారం. మీడియా టెలివిజన్ కి స్వాగతం. అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో ప్రధాన రహదారికి ఇరువైపులా ఉండే నివాస గృహాల నుండి అవసరానికి వాడుకొని కలుషిత నీటిని పైపుల ద్వారా బయటికి వదులుతారు. దీంతో ప్రధాన రహదారి గుండా వెళ్లే ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది అని ప్రజలు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం వర్షాలు ఎక్కువ రావడం వల్ల వర్షం నీరుతో పాటు ఈ మురుగునీరు ప్రవహించడం వల్ల ఇక్కడ దోమలు బాగా అభివృద్ధి అయ్యి జన నివాసాలకు వెళ్లి జనాలకు కుట్టడం వల్ల విష జ్వరాలు, డెంగ్యూ, మలేరియా ఇదివరకు ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని వైద్య సిబ్బంది ఎన్నిసార్లు పలు సూచనలు, జాగ్రత్తలు చేసినప్పటికీ మార్పు రాలేదు. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే మురుగునీరు అంతా కూడా ప్రభుత్వ హాస్పిటల్ ముఖద్వారం ఉండనే ప్రవహిస్తోంది. పరిశుభ్రంగా ఉండవలసిన హాస్పిటల్ ఆవరణం ఈ మురుగునీరు ప్రవహించడంతో దుర్గంధంతో వెదజల్లుతోంది. గురువారం సబ్ ఇన్స్పెక్టర్ టిపి వెంకటస్వామి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి మెహబూబ్ బాషా, సర్పంచ్ మారుతీశ్వరి, రామమూర్తి, ఎంపీడీఓ చంద్రశేఖర్, హెల్త్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందుకు కారకులైన వారి గృహాలకు వెళ్లి రోడ్ల వైపు నీరు రాకుండా గుంతలు తీసుకోవాలని, లేని ఎడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. విధానము ఎవరు ప్రయత్నం చేస్తున్నారు ఆయన మన మెయింటైన్ చేసుకోమంటాం అంతవరకు మళ్ళీ అది క్లీన్ చేసుకోండి. మీరు ఏం చేస్తారేమో బయటికి రాకూడదు నీళ్ళు. మొత్తం తొక్కొని పోవాలా ఎస్సీ కాలనీలో నీళ్ళు పోకుండా వీడియోనే పడతాయి. వెనక నుంచి రావాలంటే ఆ ఇంట్లో అందరూ రోడ్డు మీద పోకుండా రోడ్డు కట్ చేసి మొత్తం పెద్ద డ్రైన్ వేసి స్లాబ్ వేసేయాలి. చిన్న సమస్య అయితే ఎందుకంటే ఎవ్వరు అమ్మాయికి లేరు. నేను ఆల్రెడీ న్యాయంతో చూస్తాను చెప్పిన అన్నాడు. 2 రోజులు రాలే. మళ్ళీ ఈ పైపులకి బ్యాంకు దగ్గర నుండి హాస్పిటల్లో పోయి మురికి నీళ్ళన్నీ కూడా దయచేసి ఇప్పటికైనా మీరు మారుతారని. ఎందుకంటే ఇప్పుడు మలేరియా, డెంగ్యూ అధికంగా దయచేసి మీరందరూ సహకరించారు. మేము దానిపైన ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటాము. అది మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి ఇప్పటికైనా మీరు మారి అర్థం చేసుకొని పని చేస్తారని తెలియజేస్తున్నాము. లేదంటే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి తప్పదని మీకు ప్రజలకు తెలియజేస్తున్నాము. ఎవరు వాట్సాప్తో పెట్టాము టెలిగ్రామా కాబట్టి ఇప్పుడు సీజనల్ డిసీజ్ కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అందరూ సహకరించి ఎవరింటి దగ్గర వాళ్ళు ఇంటి గుర్తులు తవ్వుకొని నీళ్ళు బయటికి రాకుండా చేస్తే బాగుంటుందని అందరికీ